వచ్చిన తర్వాత ఆ పేషెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ నెల తర్వాత వచ్చారు. ఆ పాయిజన్ తీసుకుంటే నెల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత లంగ్స్ చాలా ఖరాబ్ అయింది. ఫస్ట్ వెంటిలేటర్ అవసరం పడింది. వెంటిలేటర్లో తట్టుకోలేదు, అందుకే ఎక్మో పెట్టడం అవసరం పడింది. ఎక్మో పెట్టిన తర్వాత కూడా ఫైనల్గా మన వరల్డ్స్ యంగెస్ట్ పారాక్వెట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశానండి. అది చేసిన తర్వాత ఇప్పుడు చాలా బాగున్నారు. ఇది ఒక్క ఎగ్జాంపుల్. అట్లా చాలా పేషెంట్స్ ఉన్నారు పారాక్వెట్ తాగిన తర్వాత కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఇప్పుడు మంచిగా ఉన్నారు. సో ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మనకు డాక్టర్స్ మధ్యలో తర్వాత పబ్లిక్ మధ్యలో కూడా అవేర్నెస్ కావాలండి. అందుకోసమే ఈ ప్రెస్ మీట్ మన కోసం ప్లాన్ చేశాను. సో ఎందుకంటే ఈ ఎట్లా మనకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఉంది, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంది, అట్లా ఇప్పుడు పల్మనాలజీలో కూడా చాలా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంది. వరల్డ్లో ఏదైనా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అది అన్నీ ఇప్పుడు మన యశోద సమాజగూడలే రొటీన్గా జరుగుతుంది. అట్లా కాదు అది ఏదైనా రేర్ ప్రొసీజర్, అట్లా కాదు, ఇప్పుడు రొటీన్గా జరుగుతుంది. అడ్వాన్స్డ్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ నుంచి లేదంటే వెంటిలేటర్లో ఉన్న పేషెంట్ మీద కూడా మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 5 years ముందు వరకు ఇండియాలో అంత ప్రివలెంట్గా లేదు, బట్ ఇప్పుడు రొటీన్గా జరుగుతుంది. అవర్ వరల్డ్స్ యంగెస్ట్ పారాక్వెట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్ కూడా యశోద హాస్పిటల్లే ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు ఆల్మోస్ట్ 8 months ఫాలోఅప్లో ఉన్నారు, మంచిగా ఉన్నారు, నడుస్తున్నారు, అన్ని పని కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ అంటే చాలా చాలా కామన్. ఏదైనా రీజన్ కోసం మీ పేషెంట్కు పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ అయితే ఆ పేషెంట్స్కి మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ చేయొచ్చు. అది ఇప్పుడు యశోద సమాజగూడలో కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఆ పారాక్వెట్ గురించి నేను చెప్పినాను కదా, ఆ పేషెంట్ యాక్చువల్గా ఒక 12-year-old బాయ్ అండి. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఆ పేషెంట్కు పారాక్వెట్ తాగినారు. ఇంతకుముందు పారాక్వెట్ తాగితే వేరే ఏం ట్రీట్మెంట్ లేదు, మెల్లగా లంగ్స్ ఖరాబ్